లేకపోతే ఒక దేశం, ఒక రాష్ట్రం గొప్పగా ఎదిగే సందర్భంలో తమ పాత్రని నిర్దేశించుకునేటువంటి అవకాశాలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎలా క్రియేట్ అవ్వాలి, ఎలా క్రియేట్ అయినాయి, ఎలా క్రియేట్ అవ్వబోతున్నాయి అనే 3 అంశాల మీద మనం ఒక చర్చ చేద్దాం. ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 197 200 దేశాలు ఇంచుమించుగా ఈ 200 దేశాల్లో అత్యధికంగా యువత ఉన్నటువంటి, అంటే 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత ఉన్నటువంటి దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం దేశం గురించి మాట్లాడుకునే కంటే మన రాష్ట్రం గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. మన భారతదేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది యువతలో సింహభాగం 18 నుంచి 25, 29, 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే. వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేటు రంగ సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్వి. కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రైవేటు భాగస్వామ్యంలో ఉపాధి అయినా ఉపాధే, గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఉపాధి అయినా ఉపాధే. ఈ 2 ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి 1990 తర్వాత, అంటే నూతన పారిశ్రామిక విధానం అవలంబించిన తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఏర్పడినప్పటికీ అసలు గ్లోబలైజేషన్ అనేటువంటి కాన్సెప్టు భారతదేశానికి వచ్చేటప్పటి వరకు ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగాలు అనేవి లేవు. ఎందుకు అంటే ప్రైవేటు రంగ సంస్థలు విస్తరింపబడలేదు. ప్రైవేటు రంగ సంస్థలు అనేవి భారతదేశంలోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం లేదు. కాబట్టి అప్పటి వరకు పారిశ్రామిక అభివృద్ధి విధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా భారతదేశానికి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ఒకప్పుడు సెల్ ఫోన్ కొనాలి అంటే బహుశా ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు అయి ఉంటేనే కూడా సెల్ ఫోన్ వాడగలిగేవాళ్ళు. మన ఇంట్లో ఒక చిన్న గ్యాస్ కనెక్షన్ పెట్టాలి అన్నా మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకొని రావాలి. ఒక టెలిఫోన్ కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ తీసుకొని రావాలి. అంటే ఇలాంటి ప్రైవేటు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉండడం వలన, ప్రైవేటు రంగ సంస్థలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా లేకపోవటం వలన, పెట్టుబడులు పెట్టకపోవటం వలన దేశంలో ఎంప్లాయ్మెంట్ అనేది అంతగా విస్తరించబడలేదు. గవర్నమెంట్ భాగస్వామ్యంలోనే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండేది. 1990 తర్వాత పారిశ్రామిక అభివృద్ధి చెందిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక పారిశ్రామిక ఒక ప్రైవేటైజేషన్కి, ఒక గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత మెల్లగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కంటే ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జరగటం స్టార్ట్ చేసింది. డౌన్ ది లైన్ 2014 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించేంత వరకు కూడా ఈ దేశానికి ఎంప్లాయ్మెంట్ విషయంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉన్నాయి. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి సంస్థల్లో నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, ఎల్ఐసి ఉంది, తర్వాత బాల్కో ఉంది, హిందుస్థాన్ జింక్ ఉంది, విఎస్ఎన్ఎల్ ఉంది, ఇట్లా టాటా గ్రూప్స్ ఉన్నాయి. ఇట్లా చాలా కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలుగా ఉన్న పరిస్థితుల్లో, అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడుల ద్వారా దాంట్లో నుంచి వచ్చే ఉత్పత్తి ధర, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఒకటే మనకి ఎగ్జాంపుల్గా అర్థం అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ తీసుకుందాం. ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటి అంశాన్ని, స్టీల్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్లో ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తద్వారా అక్కడ ఉద్యోగాలు వస్తాయి. సో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ప్రాఫిటబిలిటీని కొంత అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఇస్తారు, కొంత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇట్లా పూర్తిగా గవర్నమెంట్ రంగ సంస్థలుగా కానివి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఉన్నటువంటి చాలా మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల కంపెనీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతా వస్తూ ఉంది. అది ఇప్పుడు కాదు, 1951 నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ యూనిట్స్ పాలసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అదేదో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలోనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. అయితే ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంకో పక్క పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్, మూడోది ప్రైవేటు సంస్థలు. సో ప్రభుత్వ సంస్థల్లో
పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్లో ఈ రెండిట్లో రిజర్వేషన్స్ అమలవుతాయి. యువతకి గవర్నమెంట్ ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థలో రిజర్వేషన్స్ అమలు కావు. అయితే భారతదేశంలో ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ని సిస్టమాటిక్గా, అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 4,40,000 కోట్ల రూపాయల డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఏంటి సార్ ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే, స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో 100 ఉద్యోగాలు తీస్తే అందులో 15 ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి, 6 జాబ్స్ ఎస్టీలకు ఇవ్వాలి, 29 జాబ్స్ బీసీలకు ఇవ్వాలి. సో బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ పాలసీలో వాళ్ళు జాబులు తీస్తే ఈ పాలసీని ఫాలో అవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఓబీసీ రిజర్వేషన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసేది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ లాంటి భారతదేశంలో నాకు తెలిసి ఇప్పటి వరకు 6 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగేటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ని మొత్తాన్ని ప్రైవేట్ సెక్టార్లోకి పుష్ చేసినాయి. సో ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టార్లోకి పుష్ చేసినారో, ఈ ప్రైవేట్ సెక్టార్లోకి పుష్ చేయటంతో భారతదేశ వ్యాప్తంగా 2014 నుంచి 2023 వరకు 4,40,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ జరగటం వలన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్లో ఉన్నటువంటి జాబులన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లోకి మారిపోయి ఇక్కడ రిజర్వేషన్స్ అప్లై చేసేదానికి అవకాశం లేకుండా దేశవ్యాప్తంగా ఇంచుమించుగా 6 లక్షల ఉద్యోగాలలో వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ని, అంటే 21% ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి రిజర్వేషన్ పరంగా రావాల్సినటువంటి జాబులు మొత్తం పోయి మొత్తం ప్రైవేట్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్లోకి మారిపోవటం వలన ఈ వర్గాలు పూర్తి స్థాయిలో 2014 నుంచి రోడ్డును పట్టిపోయాయి. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మోడీ ప్రభుత్వం చేసినటువంటి సిస్టమాటిక్ డిస్మాంటిల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో భాగంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పాలసీని తీసుకొచ్చి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే పాలసీని పూర్తి స్థాయిలో ఒక సిస్టమాటిక్ వేలో ఒక వ్యవస్థను డిస్ట్రాయ్ చేసేటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసింది భారతీయ జనతా పార్టీ. నా దగ్గర పూర్తి స్థాయిలో అసలు ఎన్ని కంపెనీస్లు డిస్మాంటిల్ చేశారు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని ఉద్యోగాల కల్పన పోయింది, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ ఈ దేశంలో ఇప్పుడు రైల్వే ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, ఎల్ఐసి ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీలు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని వందల కంపెనీలు, కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీలన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ వలన ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ముస్లిమ్స్కి, ఓబీసీలకి రావాల్సిన ఉద్యోగాలు మొత్తం కూడా కంప్లీట్గా ప్రైవేట్ రంగంలోకి పుష్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఈ దేశంలో యువత వెన్ను విరిచేటువంటి దుర్మార్గకరంగా కొనసాగుతుంది. ఇది వాస్తవం. నేను చెప్పేటువంటి ఈ వాస్తవాన్ని, ఈ నిజాన్ని ప్రజలు నిర్ణయం చేసుకోండి. ఎందుకు శ్రవణ్ కుమార్ నువ్వు భారతీయ జనతా పార్టీని పదే వ్యతిరేకిస్తావు? ఎందుకు శ్రవణ్ కుమార్ భారతీయ జనతా పార్టీని నువ్వు వ్యతిరేకిస్తావంటే దిస్ పర్పస్ ఓన్లీ. బిఎస్ఎన్ఎల్ మోడీ పెట్టింది కాదు, ఎల్ఐసి మోడీ బాబు పెట్టింది కాదు, రైల్వే అమిత్ షా పెట్టింది కాదు, బ్యాల్కో అమిత్ షా బాబు తాత కట్టింది కాదు. ఎవడు కట్టింది ఇవంతా? ఈ దేశ ప్రజల సంపదలో నుంచి రూపాయి, ₹10 పోగేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టిన పన్నుల్లో నుంచి మేము పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్గా ఈ దేశ సంపదలో నుంచి కట్టుకున్నటువంటి సంపదలో నుంచి నువ్వు ఆదానికి, అంబానీకి, రిలయన్స్ వాళ్ళకి దారాదత్తం చేయడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ కంపెనీలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి ప్రైవేట్ సెక్టార్లోకి వాళ్ళందరికీ కూడా దారాదత్తం చేసి ఈ దేశంలో ఆర్టికల్ 16(4), 15(4) కింద ఒక హక్కుగా వస్తున్నటువంటి రిజర్వేషన్స్ని డిస్మాంటిల్ చేసి దేశంలో 6 లక్షల ఉద్యోగాలు పిల్లలకు రాకుండా చేసినటువంటి నీచ, నికృష్ట, పరమ దుర్మార్గుడు మోడీ. కాదని చెప్పమనండి. రేపొద్దున 2024లో మరలా మోడీ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారం వస్తే కనీసం ఈ ఉన్న 10 కంపెనీలు కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నుంచి మొత్తాన్ని ప్రైవేట్ సెక్టార్కి మార్చి, ప్రైవేట్ సెక్టార్ మొత్తాన్ని, గవర్నమెంట్ సెక్టార్ మొత్తాన్ని మూసేసి ప్రైవేట్ సెక్టార్లోకి చేసి ఈ దేశంలో రిజర్వేషన్స్ అనే కాన్సెప్టే ఉండకూడదు అని చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోజనం కాదా? 3 లక్షల కోట్ల రూపాయలు
ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిలయన్స్ కంపెనీకి ఇస్తావు, 3 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిలయన్స్ కంపెనీకి ఇస్తావు, 4,40,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నింటినీ ప్రైవేట్ కంపెనీల్లో కలిపేస్తావు. ఎక్కడుందా జస్టిఫికేషన్? ఈ దేశం నుంచి లోన్లు తీసుకొని, కంపెనీల నుంచి లోన్లు తీసుకొని భారతదేశం నుంచి పారిపోయినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రైట్ ఆఫ్ కింద డెట్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడైతే ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదు, ప్రభుత్వం ఉన్నది గవర్నమెంట్ నడపటానికి, మరి ప్రభుత్వం ఉన్నది అమ్మేయటానికి ఆస్తుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని వాళ్ళ రిజర్వేషన్స్ని తీసేయటానికి.